నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ఇక్కడ ఫ్రెండ్షిప్ డే వేడుకలు, స్ఫూర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఐక్యతకు, సంఘటితానికి, భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లే గోదావరికని కార్మిక క్షేత్రంలో ఫ్రెండ్షిప్ డేను ఘనంగా, ఆనందోత్సవంగా పలు పక్షాలు జరుపుకున్నాయి. ఈ వేడుక సందడి ఇక్కడ ఎక్కడ చూసినా కనిపించింది. శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక క్షేత్రంలోని అందరికీ గాంధీగిరి అందిస్తుంది స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. కాగా స్థానిక వైట్ హౌస్లో దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు హాజరయ్యారు. కేకును కట్ చేశారు. సేవా సంకల్పానికి ప్రతిరూపంగా గోదావరికని కార్మిక క్షేత్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి విరాజిల్లుతూ ఉంది. ఈ క్లబ్ ఆధ్వర్యంలో గుంత వినోద్ జన్మదినం సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా ఉచిత అల్పాహారం, ప్రైమరీ హాస్పిటల్లో బాలింతలకు పండ్ల పంపిణీ, అడ్డగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్ బెడ్స్ మీదికి పరుపుల పంపిణీ, రాజేష్ థియేటర్ సమీపంలోని కరీంనగర్ ఆశాజ్యోతి కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో వ్యాధిగ్రస్తులకు పౌష్టికార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేల్పూరి సంపత్రావు చేతుల మీదుగా బ్రహ్మం గారి గుడి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నార్ల ప్రసాద్, మామిడిపల్లి శ్రీధరాచారి, కోశాధికారి కోదాటి ప్రవీణ్, బాధ్యులు జయప్రకాష్ చౌడ, షేగంటి నరేష్, షేగంటి విక్రమ్, రమణారావు, నటరాజ్, మల్లికార్జున్, బుల్లి రవికుమార్, విజేందర్, కొలిపాక సతీష్, కట్కు ప్రవీణ్, భూమయ్య, గంగరాజు తదితరులు ఉన్నారు. వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఆ క్లబ్ వారు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మొదటగా అల్పాహారంతో మొదలై గర్భిణీలకు పళ్ళ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వారికి రిక్వెస్ట్ మీదుగా వారికి పరుపులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పలు చెట్లను కూడా నాటడం జరిగింది. ఈ సందర్భంగా మా జెర్సీ గారికి నా తరఫున, మరి హోమ్ క్లబ్ అయిన మా పెద్దపల్లి ఎలైట్ తరఫున మరియు 320G తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఇదే కాకుండా మా వినోద్ గారు ముందు భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు ఎదిగి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలకు చేసినటువంటి క్లబ్ పిఎస్టీస్కి మరియు ఈ క్లబ్లో ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవ సేవయే మాధవ సేవ అని పలువురు పేర్కొన్నారు.
రామగుండం నగరపాలక 50వ డివిజన్ బీఆర్ఎస్ నేత శ్రీ రామోజు మహేష్ రేఖ ముద్దుల కూతురు స్నేహన్సి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. స్నేహన్సికి అక్క సాయి శివాని, అమ్మమ్మ ప్రేమ లీల జన్మదిన శుభాకాంక్షలను అందించారు. తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత పదవీ బాధ్యతలు స్వీకరణ అనంతరం తొలిసారిగా గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా ఈరోజు గోదావరిఖని మార్కండే కాలనీలోని కోలేటి దామోదర్ గృహంలో గోదావరిఖనికి చెందిన వైశ్య వ్యాపారస్తులు చైర్మన్ను కలిశారు. మర్యాదపూర్వకంగా ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం అధ్యక్షుడు నటరాజ్ శేఖర్, వ్యాపారస్తులు కోలేటి శ్రీనివాస్, నార్ల ప్రసాద్, గుంత వినోద్, షేగంటి నరేష్, షేగంటి విక్రమ్, నలమాసుకు మల్లికార్జున్, కొలిపాక సతీష్ తదితరులు ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు శ్రమ దోపిడి గురవుతున్నారని ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పట్టించుకోలేదని, ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈ ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అనేక వాగ్దానాలు చేసిందన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పట్టించుకోవాలని, ఈ కార్మికుల యొక్క వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని, అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎఫ్టి నాయకులు ఏ వెంకన్న, బి అశోక్, చిల్క శంకర్, కొండ్రముగిలి, డి బుచ్చమ్మ, దుర్గయ్య, బుచ్చయ్య, రమేష్, రవికుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం మారింది. కేసీఆర్ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు 6 నెలలు గడిచిపోతుంది. కనుక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు జీవోలు స్పష్టమైనటువంటి ఈ ధరలకు అనుగుణమైనటువంటి జీవోలు తీసుకొచ్చి వారి యొక్క జీవితాల మెరుగుదల కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసంఘటిత రంగ కార్మికులను ఆదుకుంటామని చెప్పి తాము అధికారంలోకి వస్తే వారి క్షేమం మీద ప్రత్యేక దృష్టి పెడదామని హామీ ఇచ్చిండు. కనుక ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చారు కనుక హామీని అమలు చేయాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో అంటే మోడీ ప్రభుత్వం కూడా మరొకసారి అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి. ఈ ఎన్డీఏ కూటమి రావడాన్ని మాత్రం మనం స్వాగతించకూడదు. ఎందుకంటే ఇది దుర్మార్గమైనటువంటి మతోన్మత సంస్థలతో ఇవాళ మొత్తం రాజ్యాన్ని పాసిదం వైపు నడుపుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా 70 ఏళ్ల కాలంలో మనం ఏదైతే కార్మిక వర్గ హక్కుల కోసం మనకు అండగా నిలబడ్డటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా 44 కార్మిక చట్టాలని తీసివేసి వాటి కోరలు వీకి 4 కోడ్లుగా తీసుకొచ్చి వాటిని అమలు చేయాలి. మొత్తం కార్పొరేట్ శక్తులకు మొత్తం బానిసలుగా మనం తాకట్టు పెట్టేటువంటి విధానం ఏదైతే తీసుకొచ్చిండో గత 10 ఏళ్ల కాలంలో దీన్ని తిరస్కరించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వాడు ససేమిరా కూడా వాటిని పక్కన పెట్టలేదు. పైగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడు పెంచి తాము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు జరపడానికి, మిగతా రాష్ట్రాలలో అమలు జరపడానికి ఆయా ప్రభుత్వాల మీద ఇవాళ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ముక్తకంఠంతో కార్మిక వర్గం, అది అసంఘటిత రంగమైన ప్రభుత్వ రంగంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.